శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నామమ్మా. చాలా ఎండైనా సరే ప్రయాసపడి ప్రభు పరిచయం చేసేటప్పుడు మీ ప్రయాసం ఎప్పుడు కూడా గడ్డం కాదు. స్థితులను కదల్చిన వారి మీ ఆసక్తి పొందినట్టుకు కనపరచుకోవాలని ప్రభు చూస్తున్నాడు. ప్రభు కనులు మిమ్మల్ని దృష్టిస్తున్నాయి. ప్రభు కనులు మిమ్మల్ని దర్శిస్తున్నాయి. కనుక ఈ దినము అతి శ్రేష్టమైనటువంటి దినం. ఎందుకంటే సాతాను గాడిని గెలవటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మరణపు సంకల్పించినటువంటి యాత్ర, శిలువ యాత్ర, కల్వరి యాత్ర. ఈ కల్వరి యాత్రలో ఉదయము ప్రభు వారు 9 గంటలకు సిలువలో అప్పచెప్పబడిపోయారు. సిలువ వేశారు. 3 గంటలకు తన ఆత్మను దేవునికి అప్పచెప్పేసుకున్నారు. 3 గంటల వరకు, 9 నుంచి 3 గంటల వరకు ఎంతో ఆయన సిలువలో పడినటువంటి శ్రమ ఎవరి కోసం? మన కోసమే. కేవలం మన కోసమే. ఆయన కొరకాలుగా తండ్రి కుడి పార్శ్వమున ఉంటుట ఎంత గొప్పమని, భాగ్యమని ఆయన ఆలోచించుకోలేదు. విడిచిపెట్టకూడదని భాగ్యం అని తను తలంచుకోలేదు కదా. మానవుని రూపముగా వచ్చి దాసుని స్వభావమును ధరించి తనను తాను రిక్తునిగా చేసుకుని భూలోకమునికి వచ్చాడు. ఎందుకు? నీ మధ్య నా మధ్య సంచారం చేశాడు. దేవుడు కూడా మనల్ని పంపించినది, దేవుడు ఆయనను వెంబడించిన విధమును బట్టి మనం నేర్చుకోవాల్సింది. మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఏం చెప్పాడు? మనం ఆ ప్రకారం నడుచుకుంటున్నాం అంటున్నారా? నిజంగా చెప్పండి, మనం ఆ ప్రకారం ఉన్నామా? అటువంటి మానవుడు ఎవరైనా ఉండగలడా ఈ భూలోకంలో? ఎవరు ఉండలేరు. ఆయనను మనం ప్రత్యేకించబడిన విధానాన్ని బట్టి, మన ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథము చదువుతున్నటువంటి విధానమును బట్టి మనము ప్రభువును వెంబడించిన వారలము, లోకమునకు దూరంగా ఉంటున్న వారలము. ఎందుకంటే ప్రభు మనకు చెప్పారు. ప్రభువు మనకి ఏది చెబితే మనం అది చేయడానికి బద్దులమై ఉన్నాం కదా. వాక్యం కూడా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? అనుదినము మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి, లోకములకు దూరంగా ఉండాలి, సిగరెట్లకు దూరంగా ఉండాలి, మద్యపానానికి దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, వ్యభిచారాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో లోక సంబంధమైనటువంటి సంగతుల నుంచి దూరంగా ఉండి దేవుడి యొక్క ఏదైతే ఆ జ్ఞానం ఉందో దాన్ని పొందుకోవడానికి మందిరంకు వచ్చి ప్రభు ఏం చెప్తాడో దాని మాటల ప్రకారం మనం ప్రవర్తించిన వారమై ఉండాలి కదా. అందుకు మనం లోకం నుంచి వేరుపరచబడి ఇయే కదా మందిరంలో చెప్పబడుతున్నటువంటి మాటలు. ఇంకేమన్నా చెప్తామా? చెప్పండి. మీ జీవితాలు బాగు చేసుకోండి, బాగా ఉండండి, మీ కుటుంబాలను కట్టుకోండి, తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల చక్కగా ఉండండి, జీవించండి. నేను మీకున్నాను, ఆదరణ కట్టుకున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. మీకు ఏది కావాలో అది ఆయన చెప్తా ఉంటారు సకాలంలో. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మీ సేవకుల్లో ఉండి మీకు ఏది ఎలా నడుచుకోవాలో మీకు బోధించి, మీకు నేర్పించి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ ప్రకారం మీరు నడుచుకున్న బద్దులై ఉన్నారు కదా. అందుకే కదా మందిరానికి మనం అనుదినం వస్తాం. ఇంకా దేని కొరకు వస్తున్నాం? దేవుడు ఏం మాట్లాడతాడు ఈ రోజు నా కొరకు చూస్తున్నారు కదా. మరి దేవుడు రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడే ప్రతి మాట కూడా వాక్య లేఖనాలన్నీ మన జీవితాలు కట్టుకోవటానికి ప్రయోజనకరమైనటువంటి మార్చలే. కులాలు, మతాలు లేకుంటే ఇంకోటి మార్చడానికి మందిరాలు కట్టబడి బ్రతుకులను బాగు చేయడానికి, జీవితాలు కట్టడానికి. దేవుడు కూడా, యేసయ్య కూడా ఏం చెప్తున్నారు? వ్యసనాలు, విడుదల కలుగు చేసుకోండి, నా వాక్యం ప్రకారం నడవండి, అనుదినము బైబిల్ ఎత్తుకొని నడవండి, అనుదినము నన్ను వెంబడించిన వారు ఉపేక్షించుకొనక ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని అతను వెంబడించాలి. సిలువ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ పరిశుద్ధ గ్రంథం ఎత్తుకొని మనం వెంబడించిన ఏమవుతుందమ్మా? దేవుని ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి సహాయంగా ఉంటాడు. మనం ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా ప్రతి దినము నేర్పిస్తాడు కదా. ఎవరికైనా సహాయం చేయడం నేర్పిస్తాడు, ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం నేర్పిస్తాడు, బాధల బంధువుల్లో ఉండే వారికి సహాయం చేయడానికి దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. కఠినమైన హృదయాలను తీసివేసి జాలిగల హృదయాలను మనకు దేవుడు దయచేస్తాడు. వాక్యము ద్వారా మనం తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిస్తాడు.
హెచ్చించిపోయేటువంటి స్వభావం మనకు అవసరం లేదు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తనను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడమ్మా? తగ్గించబడిపోతాడు. ఎప్పుడు కూడా మనం తక్కువగా ఉండి దేవుడే శిష్యుల పాదాలు కడిగి తన తగ్గింపు తనాన్ని చూపించాడు మనకి. ఆయన భూలోకంలోనికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికా? పరిచారం చేయించుకోవడానికి వచ్చాడా? పరిచర్య చేయించుకోవడానికి ఆయన భూలోకంలోకి వచ్చాడు. పరిచారము చేయించుకోవడానికి ఆయన రాలేదు, పరిచర్య చేయుటకు అమ్మా తను తాను నేల మట్టుకు తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలను కడిగాడు, నడుముకు తువాలు కట్టుకున్నాడు, తన భుజం మీద వస్త్రము తీసి ప్రక్కన పెట్టాడు. అంటే అది మహిమ వస్త్రం. అందుకని మహిమ వస్త్రం తన భుజం మీద ఉన్న వస్త్రం తీసి ఒక నడికట్టు కట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనిని నేను చేస్తానని కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగి తుడిచి అలాగున్నా నేను తగ్గించుకున్నాను కనుక నేను ఏ ప్రకారం చేశాను మీరును ఆ ప్రకారమే చేశాను. దేవుడి యొక్క ఉన్నతుడు. దేవుడు ఏ రీతిగా మనతోటి ప్రతిదినం మాట్లాడతాడంటే మన స్వభావంను మార్చులాగున. ఎంత కఠినమైన హృదయాలైనా దేవుడిలోకి ఏమైపోతే ఉన్నది దాయిలాగా అయిపోతాడు. చక్కని ముడి సరుకులాగున్న నీవు ఒకనాటికి ఎలా అయిపోతాడు? ఒక శిల్పము, ఒక ముడి రాయి నేను శిల్పము ఉరి చేత చెక్కబడినటువంటి శిల్పం. ఒక రాయిని తీసుకొచ్చి మనం శిల్పకారుడికి ఇస్తే ఏం చేస్తాడు? చక్కగా చెక్కి ఒక రూపాన్ని తెస్తాడు కదమ్మా. అలా ఉన్న యేసయ్య చేతిలో ఉన్నాము కఠినమైనటువంటి రాయిగా ఉన్నప్పుడు ఆయన శుద్ధిమెత్తనమైనటువంటి మనస్సును కలిగించినటువంటి మనకు ఒక ఆకారం ఇస్తాడు, ఒక రూపం ఇస్తాడు, ఆత్మికము దేవ మనసు కలిగి చేసిన హృదయాన్ని ఇస్తాడు, తగ్గింపుతనాన్ని ఇస్తాడు. కొమ్మని సారి మీద మట్టి పెడతాడు, మట్టి ముద్దలు కదా మనం. ఆ కొమ్మని మట్టి ముద్ద సారి మీద ఎక్కించినప్పుడు తనకు కావలసినటువంటి రూపాన్ని చేసుకుంటాడు దేవుడు. ఈ మట్టికి చేసినట్టు నేను నీకు చేయలేనా అంటున్నాడు దేవుడు. ఈ మట్టికి చేసినట్టుగా చేస్తాను. మీరు దిగటమన్ను గలవారు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్న మట్టిని నేను ఏ రూపంగా చేసుకుంటాను. అయితే మిమ్మల్ని చెడిపోయే పాత్రలుగా కొంచెం కొమ్మరి మట్టి పాత్ర చేసేటప్పుడు దాని యొక్క మూతి వంకర పోయిందనుకున్నా ఏం చేస్తాడు? తీసి మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ సారెక్కిస్తాడు. దాని రూపం వచ్చిందాక సారెక్కిస్తానే ఉంటాడు. ఎక్కించి దాని చక్కటి రూపం వచ్చిన తర్వాత నిన్ను కాల్చి గట్టి పాత్రను తయారు చేస్తాడు. ఏం చేస్తాడు? గట్టి పాత్రను చేస్తాడు. ఇంత ఎన్నటికి కూడా ఆ పాత్ర కదిలించబడదు. ఆ పాత్రలోని నీరు నీ దాహాన్ని తీర్చే నీరులాగా వాడతాడు. ఆ పాత్రలో పోసిన నీళ్ళు ఏమైతుంటే చక్కటి మన దాహాన్ని తీర్చేటువంటి పాత్ర. ఈ రోజు నీరు నేను అందరం కూడా ఆ పాత్రలోని నీరులాగా ఉండి అందరికి దాహం తీర్చేటువంటి రూపాంతరంలో ఉన్నటువంటి. అందుకే ప్రభు మనల్ని రూపాంతరపరచడానికి ఆయన తన స్వరూపం లేకుండా చేసుకున్నాడు, తను తాను నలగొట్టుకున్నాడు. స్వరూపమైన సొగసైనను లేకుండా మనకు రూపము రావటం కొరకు ఆయన తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. శుక్రవారం అనేది దానికి ఒక అర్థం ఉంది, అది దానికి మీరే వాక్యాలు చూస్తారు. అసలు ఈ శుక్రవారము ఆయన చనిపోయిన దినం కదా. మనం చనిపోయిన దినాన్ని అందరూ బ్యాడ్ ఫ్రైడే అన్నారు కదా. బ్యాడ్ ఫ్రైడే అని, గుడ్ ఫ్రైడే అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం గుడ్ ఫ్రైడే? బ్యాడ్ ఫ్రైడే అని అన్నారు కదా. ఆయన చనిపోయిన దినము, ఒక వ్యక్తి చనిపోయిన దినము మనకి ఏ దినం అవుతుంది? గుడ్ దినం మనకి ఇది శుభ